చేర్చుకుంటున్నాయి. అది ఏదో మేమేదో చేర్చుకోవట్లేదనో ఇంకోటి నేను చెప్పదలుచుకోవాలా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరే అవినీతి ముద్ర వేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద. వీళ్ళకి చూసి వాళ్ళ పార్టీలో కండవాయేసి చేర్చుకోవటం అనేది మాకేదో లేకుండా కార్యకర్తలు అందరూ స్వాగతం పలికి చెన్నపరెడ్డి గారు ఆంజనేయులు గారికి చెన్నపరెడ్డి గారికి డిబేట్ లో బాగా వైరం ఉన్నట్టుంది. బహుశా మన వెంకటేశ్వర గారు మాట్లాడిన సందర్భంలో మీరు పంచాయతీల దాకా కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి టాపిక్ మేము ఇప్పుడు ఆ వచ్చే వాళ్ళని చేర్చుకున్నంత మాత్రాన వాళ్ళేదో మాకు లేక మేము చేర్చుకోవటం కాదు రాజు గారు. అది కొన్ని పరిస్థితుల వల్ల వచ్చిన వాళ్ళని ఒకళ్ళిద్దరు చేర్చుకున్నమాట వాస్తవమే. కానీ వాళ్ళేదో మేము మాకు క్యాండిడేట్లు లేకో లేదంటే పెరిగే నియోజకవర్గాలకు మాకు దొరకరేమో అనే భావన అనేది పూర్తిగా అవాస్తవం. అసలు అది కానే కాదు. అలాంటి ఆలోచన ఎవరు కూడా చేయవసలా. రాజకీయాల్లో అటు ఇటు వస్తున్నారు. కొన్ని పరిస్థితులు తప్పదు. కొన్నిసార్లు అధిష్టానం కొన్ని నిర్ణయాలు తీసుకుంటది. మేము వాటిని వ్యతిరేకించలేం అని చెప్పి పూర్తిగా స్వాగతిస్తామా అంటే అది కొంత ఉంటుంది. వాస్తవం చెప్పుకోవాలంటే లోపల కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పార్టీ అధినాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి మేము కూడా కట్టుబడి ఉండాల్సింది. కాబట్టి కట్టుబడి ఉంటాం. అంత మాత్రం మేము ఏదో వాళ్ళని తెచ్చుకుని మేము ఇంకో నియోజకవర్గాలు పెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో మాకు కూటమి ప్రభుత్వం లేదు. ముఖ్యంగా మా జనసేన పార్టీ ఆలోచన లేదు. మాకు కూడా మా పవన్ కళ్యాణ్ గారు మొదట్లోనే చెప్పాడు, అందరినీ కూడా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను రాజకీయ నాయకులుగా తయారు చేయలేని లక్ష్యంతో నేను జనసేన పార్టీ పెట్టానన్నాడు. చెప్తే ఇంకోసారి నుంచి తెచ్చుకుని పెట్టుకుందామని ఆలోచన కాదు. కొన్నిసార్లు అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఇవ్వకూడదు తప్పట్లా. కొన్నిసార్లు తప్పని పరిస్థితులు తీసుకొచ్చి పెట్టినంత మాత్రం అదే జరుగుతుంది అనేది కూడా కాదు. ఖచ్చితంగా మాకు ఎందుకో లేని నాయకత్వాన్ని తయారు చేసుకుంటా ఉన్నారు. ఆర్టిఫిషియల్ నాయకత్వం ఎప్పుడు పనికిరాదన్నా. కష్టం నీలాగా కష్టపడేవాడికి అవకాశం మనం నీలాగా జెండా మోసినోడికి మనం కృతజ్ఞతగా ఉంటాడు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొచ్చుకుని ఇచ్చుకుంటే ఏమి న్యాయం చేసినట్టు ఏం చేసినట్టు అన్నా. అంటే టీడీపీలో మొక్కలు కూడా మీ పార్టీలో మానలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి సార్. అవన్నీ మాట్లాడుకుంటా పోతే చాలా పెద్ద పెద్దవి వస్తాయి. సరే దాని పక్కన పెడితే నరసింహప్రసాద్ గారు ఆమోదంతో రండి ఇలా సహజం అని చెప్పేసి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఆయారాం అనే స్టోరీ చిన్నప్పటి నుంచి వింటున్నాం సార్. దాన్ని తప్పని నేను అంటలే. పార్టీలకు రాజీనామా చేసిపోతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా 23 మందిని ఎమ్మెల్యేలని గుడ్లు కట్టేశారు కదా సార్. అవి తప్పు అంటాం మేము. అంతేగాని ఇవాళ పార్టీ మారుతున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, ఆయన ఇష్టమంటాం. కానీ వీళ్ళు ఏమంటారు, ప్రజల ఆమోదంతో ఆమోదంతో అలాంటి వాళ్ళని నీతిమంతుల్ని జాగ్రత్తగా చూసి తీసుకుంటారంట. మాకు నచ్చిన చేసుకొచ్చుకున్నాం, కొనుక్కున్నాం, పడేసాం. ఇక్కడ వెళ్ళండి కూడా మిమ్మల్ని ఏం అడగం కదా మేము. ఉపయోగపడుతుంది. ఒక్క నిమిషం చెప్పండి. రెడ్డిగా ఇవన్నిటికీ మనం ముందు ఒక విషయం ఆలోచించాలి సార్. నేను ఒక సాధారణ కార్యకర్తగా మాట్లాడతాను. నేను ఒక పార్టీ కాదని ఇంకో పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి వస్తే అక్కడ లోకల్ అడ్జస్ట్మెంట్ అనేది ఎంతో హృదయ విదారకంగా ఉంటుంది సార్. ఒక కార్యకర్త పడే బాధ అంతా ఇంత ఉండదు సార్. అది ఏ అధిష్టానాలైనా అర్థం చేసుకోవాలి. ఎందుకంటున్నానంటే 5 ఏళ్ళు వాళ్ళ ఈ ప్రాణం వాళ్ళకేం వ్యక్తిగత తగాదాలు ఉండవు. పార్టీ కోసం నువ్వా నేనా అని ఫైట్ చేస్తుంటారు. దాని ద్వారా ఎంతో వ్యతిరేకత మూడగట్టుకుంటారు. ఒకరినొకరు వైరం అంత దూరం వెళ్ళిపోయి ఉంటుంది. కేసులు పెట్టుకుంటారు. చాలా స్ట్రగుల్ అయి ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో అప్పటి వరకు అక్కడ అధికారం అనుభవించిన వ్యక్తి తిరిగి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కాదు సార్. అంతా ఓన్ చేసుకుంటాడు పార్టీలని, ఆ పగల్ని, ప్రతీకారాలని. ఎందుకోసం వాళ్ళ నాయకుడిని సీఎం చేసుకోవాలనే ఒక దీంట్లో అంత స్ట్రగుల్కి గురై ఉంటాడు కింద కార్యకర్త. అవన్నీ కూడా పార్టీలు గుర్తుపెట్టుకోవాలి సార్. ఒక సాధారణ కార్యకర్తగా నేను ఈ విషయం మాట్లాడుతున్నాను. అంటే మీరు కూడా పర్సనల్ గా మీలో ఆవేదన ఉన్నట్టు కనిపిస్తోంది. మంచి సూచన. సార్ నేనేమంటానంటే ఎప్పుడు కార్యకర్త బాగుంటాడో అప్పుడు పార్టీ బాగుంటుంది సార్. గత 5 ఏళ్లలో మాకు నేర్పించింది వైసీపీ ప్రభుత్వం.
ఎలా యుద్ధం చేయాలి, సైనికుడు ఎంత పగతో జెండా పట్టుకోవాలనేది వాళ్ళ యాక్షన్ బట్టి మా రియాక్షన్ ఉండింది సార్. అప్పట్లో ఎవరి స్థాయిలో వాళ్ళు, గ్రామ స్థాయిలో ఆ కార్యకర్త అదే విధంగా పోరాడినాడు, మండల స్థాయి నాయకుడు అదే విధంగా ఢీకొన్నాడు, ఎమ్మెల్యే స్థాయి నాయకుడు ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని అదే విధంగా చొక్కాలు పట్టుకొని నిలబడుకున్న రోజులు సార్ అవి. అవన్నీ ఇప్పుడు మాకు మళ్ళా అధికారం వచ్చిందని చెప్పి ఆ పక్క నుంచి ఈ పక్కకు వచ్చి ఏదేదో వెరివేషాలు వేయాలనుకుంటే ఎవరి స్థాయిలో వాళ్ళకి ఆవేదన ఉంటుంది. అందుకే ఆయన దగ్గర నుంచి మేమేదో దోచుకోవాలని మాకైతే లేదు, ఆ పార్టీ నుంచి ఏదో తెచ్చుకొని లబ్ధి పొందాలని మాకైతే లేదు. మాకు స్వతహాగాని శక్తి చంద్రబాబు నాయుడు గారు మాకు నేర్పించాడు. గత 5 ఏళ్లలో మేము నేర్చుకున్నాం ఎలా పోరాడాలి, ఒక కఠినమైన నాయకుడిని ఎలా ఎదుర్కోవాలి, ఇబ్బందులు పెట్టే వాళ్ళని ఎలా మనం ఎదుర్కోవాలని మాకు నేర్పించాడు సార్. అందుకే సార్ ఇది ఎక్కడికి ఇంతకంటే విపత్కర పరిస్థితులు ఎప్పుడు రావు. 2019 నుంచి 24 వరకు జరిగిన ఒక సంగ్రామం ఎవరికైనా ఒక చరిత్ర, ఒక పాఠం సార్. ఒక ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తినే జైలు పాలు చేశాడంటే ఎంత ఆవేదన గురి ఉంటారు కార్యకర్తలు. అవన్నీ మర్చిపోకుండా మేము కూడా ఒక నిలబడినాం సార్ మేము ఎలక్షన్లలో ఎవరి స్థాయిలో వాళ్ళు. కాబట్టి మా కార్యకర్తలు కూడా అన్యాయం జరగనంత వరకు ఎవరినైనా మెర్జ్ చేసుకోగలుగుతామే కానీ మా మనోభావాలని దెబ్బతీసుకొని ఎవరిని దగ్గర చేసుకోవాలని మాత్రం మేము లేం సార్. ఇది వాస్తవం. ఆ చిన్నపరెడ్డి గారి ఆవేదన కూడా అదే అయ్యుండొచ్చు. ఒరే మన పార్టీలో పెరిగి పెద్దయిన వాడు పరిగెత్తున్నాడే అవతలకి అనేది, లేకుంటే అది వాళ్ళు వెళ్తున్నారా లేకుంటే లాగుతున్నారా అనేది ఆయనకు ఉండొచ్చు ఆవేదన. నేను అదే చెప్తున్నా, మీ నాయకుడిని ఫస్ట్ కార్యకర్తలను ఎలా కాపాడుకోవాలి, నాయకులతో ఎలా ప్రవర్తించాలో ముందు ఆయన్ని జాగ్రత్తగా పెట్టుకోమనండి. ఎవరు పోరు మీ దగ్గర నుంచి. వాళ్ళకు ఉంటుంది అక్కడ అభద్రతా భావంతో ఇంకో చోటకి వెళ్ళిపోవాలని ఉంటుంది, అది సహజం. మనం చూసాం, ఎవరైనా కావచ్చు, మా సైడ్ కావచ్చు అటు సైడ్ కొంతమందికి ఉంటుంది. అవన్నీ అధికారంలో ఉండగానే నిజంగా అలాంటి ఫీల్ అయ్యి వెళ్ళిపోయి ఉన్నట్టయితే వాళ్ళకి సెల్యూట్ చేయొచ్చు. ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగానే జగన్మోహన్ రెడ్డి పద్ధతి మాకు నచ్చలేదు, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా వెళ్ళినోడికి సలాం చేయొచ్చు, కానీ ప్రభుత్వం పవర్ ఎక్కడ ఉంటే అక్కడ ప్యాకేజీలు కమ్ముడు పోయే వాళ్ళని మాత్రం ఎవరు కూడా అంగీకరించే పరిస్థితి లేదు. అలాంటి వాళ్ళని చిన్నపరెడ్డి గారు ఆయన కూడా అదే చెప్తున్నారు. చిన్నపరెడ్డి గారు ఆయన కూడా ఒక సామాన్య కార్యకర్త వేదన ఏ విధంగా ఉందో చెప్తున్నారు. అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీయో జనసేన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయో కాదు, వాస్తవంగా ఈ రోజు కావచ్చు, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఈ ఆవేదన నాయకులది కాదు, ఈ ఆవేదన సామాన్య కార్యకర్తది. ఒక ఉదాహరణ చెప్తాను సార్, చెప్పండి. ఒక ఉదాహరణ చెప్తాను సార్. నేను ఎందుకు ఇది స్టడీ చేశానంటే, నేను మా నియోజకవర్గం రైల్వే కోర్టు నియోజకవర్గంలో నేను ఒక ఆవేదన చెప్తా. చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వానికి అన్కండిషనల్ గా మద్దతు ఇచ్చాం. మేమంతా ఎమ్మెల్యే చేసుకున్నాం. నేనేంటంటే అప్పటి వరకు వైసీపీలో ఉండే ఒక కార్యకర్త కండువా మార్చుకొని తెలుగుదేశం వీరాభిమాని, అతనికి మా పార్టీలో పెట్టిన కొన్ని ఇవి ఉన్నాయి, సోషల్ మీడియాలో కావచ్చు, వీటిలన్నిటిలో అవార్డు కూడా తెచ్చుకున్నాడు అతను. అలాంటి వ్యక్తి పొలాన్ని మరుక్షణం ఆక్యుపై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు సార్. మా పార్టీకి వచ్చి కండువా కప్పుకొని ముసుగులు ఎవరు పిలవలేదు, పబ్లిక్ తో పాటు వచ్చేస్తున్నాడు కండువా వేసుకొని. అవును, ఏమనాలి అలాంటి వాళ్ళని? ఎలా కాపాడుకోవాలి? చాలా నియోజకవర్గాలు